హలో స్వామి, ఇవాళ పూజ ఎక్కడ ఉంది? సరే, నాకు లొకేషన్ పెట్టండి, వచ్చేస్తా. రే ఆకలైతే నడరా, టిఫిన్ చేసేద్దాం. నడు స్వామి, టిఫిన్ చేసి వద్దాం. నేను బయట ఎక్కడ తిన్నాను స్వామి. అయ్యప్పలు చేసిన దగ్గరనే తిందాం. నడు స్వామి. అయ్యప్ప చేసినా కూడా నేను తినను స్వామి. అదేం స్వామి, రోడ్ల మీద టిఫిన్ చేసే వాళ్ళందరూ సాములు కాదా? కొంతమంది ఏమో తెలిసి తింటున్నారు, ఇంకొంతమంది ఏమో తెలిసి తినే వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు స్వామి, ఒకసారి అర్థమయ్యేలా చెప్పవా? స్వయం పాకం ఏకభుక్తం. మన చేత్తో వండుకునే దాన్ని స్వయం పాకం అంటారు. ఒక్క పూట భోజనం చేసేదాన్ని ఏకభుక్తం అంటారు. ఇదే మా గురుస్వామి గారు మాకు నేర్పించింది. అదేంటి స్వామి, మీరు ఒక్క పూట భోజనం అంటున్నారు? నైట్ పూజలో అల్పారం అని చెప్పి టిఫిన్స్ కూడా పెడుతున్నారు కదా. అలా పెట్టడం ఈ రోజుల్లో అందరికి అలవాటైపోయింది స్వామి. అల్పారం పేరుతో ప్లేట్లు నింపేసి తినండి స్వామి అని ప్రేమగా చెప్తే స్వాములకు కష్టంగా ఉంటుంది స్వామి. అసలు అల్పాహారం అంటే ఏంది స్వామి? అల్పారం అంటే ఒకటో రెండో పండ్లు తిని కొన్ని పాలు తాగడం, అంతే స్వామి. సరే స్వామి, మళ్ళా మీరు ఇక్కడే కూర్చోండి, మేము వెళ్ళి టిఫిన్ చేసి వస్తాం. సరే స్వామి. నడరా.